ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? మరొకసారి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. సో మనం ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధులైన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, అడిగిన వారికి తప్పకుండా ఇచ్చే దేవుడవు నీవు, నమ్మిన వారిని సిగ్గుపరచని వాడవు నాయనా. ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, ఈరోజు వాక్యం వింటున్నారు, వారందరి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, కానీ అది దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని, జవాబు ఇచ్చాడు అని మనం విశ్వాసం చూపించాం. ఏదో మామూలుగా ప్రార్థన చేస్తాం, కానీ తర్వాత మనకి అనుమానం ఉంటుంది, ఇది జరుగుతుందా లేదా, దేవుడు విన్నాడా లేదా, నాకు జవాబు ఇస్తాడా లేదా అని అనుమానిస్తాం. అయితే ఈ విషయంలో యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మీ యొక్క ప్రార్థనకు జవాబు కావాలా? మీ జీవితంలో అద్భుతాలు జరగాలా? మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పోవాలా? అయితే ఈరోజు మీరు ఈ వాక్యం ద్వారా తప్పకుండా మీరు నేర్చుకుంటారు. మార్కు సువార్త, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం తీసుకోండి. 12-13 వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేంకి వెళ్తున్నాడు. సో యెరూషలేంకి వెళ్ళే సమయంలో మార్గ మధ్యంలో ఒక బేతానియా అనే గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చెట్టు చూస్తున్నాడు, అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు దూరం నుండి చూస్తే దాని నిండా ఆకులు ఉన్నాయి, మంచిగా గ్రీన్గా, పచ్చగా, చాలా అందంగా, చక్కగా ఉంది. ఆకులు ఉన్నాయంటే అర్థం ఏంటి? తప్పకుండా పళ్ళు కూడా ఉంటాయి, కాయలు కూడా ఉంటాయి అనేసి ప్రభు అనుకున్నాడు. మరి సృష్టికర్త అయిన దేవుడికి తెలియదా అది ఏ కాలము? మన వర్షాకాలము అయిపోయిన తర్వాత శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో మనం మామిడి పళ్ళు కోసం చూస్తామా? మామిడి చెట్టు ఉంటుంది, కానీ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరన్నా కాయల కోసం చూస్తారా? చూడరు. ఎందుకంటే ఇది సీజన్ కాదు, ఇది మామిడికాయలు వచ్చే కాలం కాదు, మనందరికీ తెలుసు. మరి అది అంజూరపు చెట్టు, అంజూరపు పళ్ళు కాసే కాలము కాదు, అది సీజన్ కాదు అని తెలిసి కూడా మరి యేసు ప్రభు ఎందుకు ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు? అప్పుడు ఆయనకు ఆకలేసిందంట. ఆకలేసింది ఓకే, ఈ లోకంలో యేసు ప్రభు మానవుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఆకలేసింది, దాహం వేసింది, ఆయన అలసిపోయాడు, ఆయనకు కూడా నిద్ర వచ్చింది, ఆయనకు కూడా కోపం వచ్చింది, అలాగా అన్ని ఇమోషనల్స్ వచ్చాయి యేసు ప్రభుకు కూడా. మరి ఇక్కడ ఆకలైంది కరెక్టే, కానీ పళ్ళున్న చెట్టు దగ్గరికి వెళ్ళాలి. కానీ అసలు సీజనే కాని సమయంలో ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే దూరం నుంచి ఆకులు ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే కాయలు లేవు. అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చిందంట. ఏమన్నాడు? ఆ చెట్టుని శపిస్తున్నాడు, ఇంకా ఎప్పుడు కూడా నీ పళ్ళు ఎవ్వరు తినకుందురుగాక అని శపించేశాడు. అనగానే వాళ్ళు ఆ మాట చెప్పి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. అక్కడ యెరూషలేంకి వెళ్తాడు, అక్కడ కార్యక్రమం అంతా చూసుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఉదయాన్నే వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఆశ్చర్యపోతారు, ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది. ప్రియులారా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాటతో మాట పలికితే చెట్టు ఎండిపోతుందా? ఆ చెట్టు ఎండిపోవాలంటే పెద్ద చెట్లు, అవి చిన్న చిన్న చెట్లు కూడా కాదు. ఒక చింత చెట్టు ఎండిపోవాలన్నా, ఒక వేప చెట్టు ఎండిపోవాలన్నా, ఒక మామిడి చెట్టు ఎండిపోవాలన్నా అది చాలా కష్టం. వేర్లు పాడైపోతే గనక, ఆ వేర్లు చచ్చిపోతే అప్పుడు ఆ చెట్టు ఎండిపోతుంది. కానీ చెట్టు సడన్గా ఒక్క రాత్రిలో ఎండిపోయింది. అంటే ఇక్కడ దేవుడు పలికినటువంటి మాట, ఆయన శపించాడు. ఒకవేళ దీవించి ఉంటే నువ్వు ఫలించుదు గాక అంటే ఒక నైట్లో ఫలాలు వచ్చేసాయి, ఆ క్షణంలో కూడా ఫలాలు వస్తాయి. కానీ యేసయ్య ఏం చెప్పారు? నీవు ఇంకా ఎప్పుడు కూడా ఫలించకుందుగాక, నీ పళ్ళు ఎవ్వరూ తినకుందురుగాక అనగానే ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది. అంటే ఇక్కడ ఒక లెసన్, ఒక పాఠం దేవుడు నేర్పిస్తున్నారు. మన నోటితో పలికేటువంటి మాటలు, మనం జీవపు మాటలు పలికితే అక్కడ జీవం వస్తుంది, లైఫ్ వస్తుంది.
స్వస్థత కావాలంటే స్వస్థతకు సంబంధించిన మాటలు పలకాలి, స్వస్థత వస్తుంది. ఆర్థికంగా ఆశీర్వాదం కావాలంటే ఆర్థికపరమైనటువంటి మాటలు, దేవుని మాటలు, వాక్యంలో బైబిల్లో నుంచి వాక్యాలు తీసి మనం పలికినప్పుడు అక్కడ మనకి ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. నీకు జీవం కావాలి, చనిపోవద్దు, మరణించవద్దు, జీవించాలి. సో నోటితో మంచి మాటలు మాట్లాడాలి, జీవం గల మాటలు మాట్లాడాలి, తప్పకుండా లైఫ్ అనేది వస్తుంది. మాటలు చాలా చాలా ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి. మనం పలికే మాటలు, శపించే మాటలు మాట్లాడితే అక్కడ శపించబడతాయి, అక్కడ కీడు జరుగుతుంది, నష్టం జరుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సో మన మాటలు ఎలా ఉన్నాయి యేసుప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు, ప్రాక్టికల్గా వాళ్ళకి కళ్ళారా చూపిస్తున్నారు. అప్పుడు 19వ వచనం నుండి మనం చూసినట్లయితే శిష్యులు అడుగుతున్నారు, ప్రభా నువ్వు పలికినావు ఈ చెట్టు ఎండిపోవాలని చెప్పేసి, ఎంత తొందరగా ఎండిపోయింది చూడు అంటే, అప్పుడు యేసే అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు మీ మనసులో సందేహించకుండా ఏదైనా అంటే ఈ పర్వతాన్ని చూసి, ఈ కొండను చూసి, లేదా ఈ చెట్టును చూసి నీవు లేచి ఎత్తబడి సముద్రంలో పడుము అని చెప్పినప్పుడు, మీ మనసులో సందేహించకుండా మీరు అలా పలికినప్పుడు అది అట్లే జరుగును, అది తప్పకుండా అలా జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఏం జరుగుతుంది? ఒక కొండ, ప్రభు అంటున్నాడు ఈ కొండను చూసి, ఈ కొండను చూసి అంటే ఏంటి అర్థం? మన జీవితంలో ఎన్నో అనవసరమైన కొండలు మనకున్నాయి. కొండ అంటే సమస్య, ఒక కష్టము, ఒక వ్యాధి కావచ్చు, ఒక ఆర్థిక సమస్య కావచ్చు, ఒక మారని వ్యక్తి కావచ్చు మన జీవితంలో, ఆ పరిస్థితి కావచ్చు, ఆ యొక్క మనోస్థితి కావచ్చు, ఏదైనా మనల్ని బాధ పెట్టేది, మనల్ని ఏడిపించేది, మనల్ని భయపెట్టేది, అది ఏదైనా ఆ కొండ మన ముందు మన జీవితంలో ఉంది, మనకు అడ్డుబండగా ఉంది, ఒక అడ్డుగోడగా ఉంది. సో దాన్ని మనం చూసి, మనం కళ్ళతో చూసి, మనోనేత్రాలతో చూసి, నోటితో పలకాలంట. ఏమని పలకాలి? ఓ కొండ, ఓ సమస్య, ఓ వ్యాధి, నువ్వు ఎత్తబడి లేచి సముద్రంలో పడిపో అని మనం పలకాలంట. సముద్రంలో పడిపో అని పలకాలి. నాలో ఉన్న ఈ వ్యాధి, ఈ థైరాయిడ్ వ్యాధి, నాలో ఉన్న కిడ్నీ స్టోన్స్ కావచ్చు, నాలో ఉన్న ఏదైనా క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, గుండె జబ్బు, లివర్ ప్రాబ్లం, అనారోగ్యం, ఏదైనా సరే, ఏదైనా మీరు చెప్పుకోవచ్చు. నీలో ఏ వ్యాధి ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, యేసు నామములో ఈ యొక్క షుగర్ బీపీ నాలో నుండి తొలగిపోవును గాక, యేసు నామములో తొలగిపోవును గాక అని మనం పలకాలి. హల్లెలూయా. ఆర్థిక సమస్యలు, అప్పులు, 50 లక్షల అప్పు, ₹1 కోటి అప్పు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, రావాల్సిన మనీ రావట్లేదు, జాబ్ రావట్లేదు, యేసు నామములో ఈ జాబ్ నాకు వచ్చును గాక, ఈ యొక్క స్టడీ, ఈ చదువు, ఈ సబ్జెక్ట్లో నేను పాస్ అవ్వాలి, యేసు నామములో ఈ సబ్జెక్ట్ నాకు ఒక పెద్ద కొండగా ఉంది, ఈ చదువు నాకు ఒక పెద్ద కొండగా ఉంది, ప్రభా ఇందులో నుంచి నన్ను గట్టెక్కించండి, నన్ను దాటించండి. మనం ప్రార్థన చేసుకోవాలి. సంతానం కలగట్లేదు, ప్రభా ఇదిగో సంతానం కలగని ఈ ప్రాబ్లం నా జీవితం నుంచి తొలగిపోను గాక. మీరు దానిని శపించాలి, ఆ వ్యాధిని శపించాలి, ఆ పరిస్థితిని శపించాలి. యేసు నామములో నేను శపిస్తున్నాను, దురాత్మలు, చీకటి శక్తులు, మంత్రకలు యేసు నామములో శపిస్తున్నాను, నా జీవితం నుంచి వెళ్ళిపో. మనం గద్దించాలి, శపించాలి, దాన్ని బంధించాలి, తొలగించాలి. మీరు ఆ కొండను చూసి అది లేచి ఎత్తబడి సముద్రంలో పడిపో అని మనం చెప్పాలి. చెప్పినప్పుడు నీ మనసులో సందేహించకుండా చెప్పాలి. ఇది జరుగుతుందా లేదా, పడుతుందా లేదా, నేను చెప్తే జరుగుతుందా, అలా ఏం అనుమానం వద్దు. యేసయ్య చెప్తున్నాడు, యేసయ్య చెప్తే జరిగింది అంటే ఆ శక్తి, ఆ అభిషేకం దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో ప్రభు చెప్తున్నారు, మీరు దేవుని నమ్ముతున్నారు కదా, సో మీరు నమ్మకంతో, విశ్వాసంతో మీరు చెప్పండి, పలకండి. కానీ మనం ఏం పలుకుతాము? ఇంకా ఈ రోగం వచ్చింది, ఇంకా ఈ బీపీ షుగర్ ఇంకా పోదు, అంతే, నా జీవితాంతా నేను మందులు వాడాల్సిందే, ఇంకా ఈ అప్పులు ఇంకా ఎలా తీరుతాయి, ఈ అప్పులు ఇంకా తీరవు. మనం అంతా నెగిటివ్గా మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఎట్లా, ఎప్పుడు సహాయం చేస్తాడు, ఎలా జరుగుతుంది, ఇది జరుగుతుందా లేదా, నాకు ఈ జాబ్ వస్తుందా లేదా, నేను ఇల్లు కడతానా లేదా, ఇలాగా మనం అన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం ప్రియులారా. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. విశ్వాసంతో మనం మాట్లాడాలి,
మనం పలకాలి. మన ముందు ఉన్నటువంటి సమస్యలతో, ఆ బాధలతో, ఆ భయాలతో, ఆ కన్నీటితో మనం చెప్పాలి, యేసు నామములో నేను శపిస్తున్నాను, వెళ్ళిపో, నా జీవితం నుంచి వెళ్ళిపో అని మనం గద్దించాలి. నీ భర్తలో తాగుడు దురాత్మ ఉందా, గద్దించు. నీ భర్తలో, నీ భార్యలో ఇంకేదన్నా దురాత్మలు ఉన్నాయా, చీకటి శక్తులు పనిచేస్తున్నాయా, మంత్రశక్తులు, చేతబడి క్రియలు పనిచేస్తున్నాయా మీ కుటుంబంలో, గద్దించు. మీ పిల్లలు మాట వినట్లేదా, ఎప్పుడు ఊరికే ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారా, చదువుకోవట్లేదా, కాలేజీకి వెళ్ళట్లేదా, మీ ఆయన పని చేయట్లేదా, పనికి వెళ్ళట్లేదా, జాబ్ చేయట్లేదా, కుటుంబాన్ని చూసుకోవట్లేదా, ఆ పరిస్థితి అంతా కూడా యేసు నామములో నేను శపిస్తున్నాను, గద్దిస్తున్నాను, వెళ్ళిపో, నా జీవితం నుంచి వెళ్ళిపో, నా కుటుంబాన్ని నాశనం చేస్తున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు యేసు నామములో శపిస్తున్నాను, నా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని మనము గట్టిగా గద్దించాలి, బంధించాలి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఎవడైనాను మీరు ప్రార్థన చేయనప్పుడు, 24వ వచనంలో ప్రియులారా ప్రభు చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలి, మీరు అడుగు వాటినన్నిటినీ, మీరు ఏదైతే అడుగుతున్నారో ఒక పెద్ద లిస్ట్ ఉంది, మనకి అడుగుతున్నాం, మనకి ప్రార్థన విన్నపాలు రాసిస్తారు కదా, పూజలు పెడతారు కదా, ఇదిగో ప్రభా ఇది జరగాలి, పెళ్ళి జరగాలి, వీసా రావాలి, జాబ్ రావాలి, ఇంకా అన్నీ మీకే తెలుసు ఏమేం కావాలి, మీ ఇంట్లో ఏమేం సమస్యలు ఉన్నాయి, నా భర్త మారాలి, భార్య భర్తలు కలుసుకోవాలి, ఈ అప్పులు గొడవలు తీరిపోవాలి, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి, మేము ఇల్లు కట్టాలి, మేము కారు కొనాలి, బైక్, ఏదైనా పర్వాలేదు రాయండి, అన్నీ రాయండి, 1 2 3 4 50 అన్న రాయండి, 100 అన్న రాసుకోండి. కానీ రాసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ ప్రార్థన లిస్టు, ఆ యొక్క అన్ని ఐటమ్స్ని మనం బైబిల్లో పెట్టుకొని మీరు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా, ప్రభువా ఇదిగో ఈ యొక్క అంశాలన్నీ నేను అడుగుతున్నాను, ఇవన్నీ నాకు దయచేసినందుకు మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేయండి ప్రభా, ఇవ్వండి ప్రభా, ఇంకా ఇవ్వండి ప్రభా, మాకు టీవీ కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి, నాకు సంతానం కావాలి నాయనా ప్రభా, ఇదిగో నాకు వివాహం కావాలి నాయనా, అన్నీ ఇవ్వండి నాయనా, కావాలి నాయనా, అడుగుతున్నాం. కరెక్టే, రోజు అడుగుతూనే ఉంటావా? దేవుడు ఒక్కసారి అడిగితే సరిపోదా? యేసుప్రభుకి మళ్ళీ మళ్ళీ ఆయనకి ఏమైనా మతిమరుపు ఉందా? యేసుప్రభుకి మతిమరుపు లేదు. అన్నిసార్లు నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాసి అడిగి తర్వాత ఏం చేయాలి, థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం. మీరు అనుకోవచ్చు, ఇంకా రాలేదుగా సిస్టర్, ఇంకా జాబ్ రాలేదు కదా, ఇంకా మా అప్పులు అలాగే ఉన్నాయి, ఇంట్లో పరిస్థితులు అన్నీ అట్లాగే ఉన్నాయి, మా ఆయన అట్లాగే ఉన్నాడు, మా పిల్లలు అట్లాగే ఉన్నారు, ఇంకా ఏమీ మారలేదు, ఏమీ మార్పు లేదు, అలాగే ఉంటుంది. అయినా సరే మనము విశ్వాసంతో, విశ్వాస నేత్రాలతో, ఆధ్యాత్మికమైన నేత్రాలతో మనం చూసి ఇది జరిగింది అని మనం నమ్మాలి. వాక్యంలో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మార్కు సువార్త 11:24, మీరు అడుగు వాటి నెల్లను పొంది ఉన్నామని విశ్వసించిన ఎడల, ఏవేవైతే మీరు అడుగుతున్నారో అవన్నీ కూడా నేను పొందుకున్నాను, నేను జాబ్ పొందుకున్నాను, నేను మంచి ఇల్లు పొందుకున్నాను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. అందరూ వస్తువులే అడుగుతారు కానీ పరిశుద్ధాత్మను అడుగుతారా? పరిశుద్ధాత్మను అడగాలి, మనం వరాలు అడగాలి. 9 కృపావరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి, అవన్నీ మనం అవి చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదవాలి ప్రభా, నేను ప్రార్థన వీర్రాలిగా మారాలి, అనేక మంది కోసం ప్రార్థన చేయాలి, నేను సేవ చేయాలి, పరిచర్య చేయాలి, నేను కూడా వాక్యం చెప్పాలి ప్రభా. అలా అడుగుతున్నామా? మనకు ఎంతసేపు మన అవసరాలు తీరాలి, మన కష్టాలు పోవాలి, మన సమస్యలు తీరాలి, మనకు డబ్బు రావాలి, అవునా? ఇవే అడుగుతామా ఎప్పుడు? ఆధ్యాత్మిక విషయాలు కూడా అడగండి. ఈ లోక సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు కూడా మన లిస్టు రాసుకోవాలి, అడగాలి. కేవలం ఈ లోక సంబంధమైనవి అడిగితే దేవుడు మెచ్చుకోడు ప్రియులారా, దేవుడు సంతోషించడు. చూడు నా బిడ్డ, ఆమె కోసం నేను రక్తాన్ని చిందించాను, కానీ మేము ఎంతసేపు లోకం గురించే అడుగుతుంది కానీ, మరి ప్రభా నేను నిన్ను చూడాలి నాయనా, నీలో ఎదగాలి ప్రభా. ప్రతిరోజు మనం ఒక పునీతుని యొక్క పండుగ చేసుకుంటూనే ఉంటాం కదండి. సెయింట్స్ ఎంతోమంది, సెయింట్ యాంథోనీ గారు, సెయింట్ జేవియర్ గారు, ఇంతమంది పునీతులు. వాళ్ళు పునీతులు ఎలా అయ్యారు? మదర్ మేరీ గారు, ఆమె ధన్యురాలు, స్త్రీలందరిలో ధన్యురాలు. ఎలా అయింది ఆమె? ఈ లోక సంబంధమైన విషయాలు ఆమె అడిగిందా?
ఆధ్యాత్మికమైన విషయాలలో వాళ్ళు ఎదిగారు. దేవుని కొరకు వాళ్ళు జీవించారు. దేవుని కోసం వాళ్ళు దేవునికి సంబంధించిన విషయాలు అడిగారు. ప్రభా, నీ సేవలో నన్ను వాడుకో, నీ సాక్షిగా నేను ఉండాలి, నేను అనేక మందికి ఇంకా సువార్త చెప్పాలి, అనేక మందిని నీ రాజ్యంలో చేర్చాలి. ఈ లోకంలో అన్నీ గతించిపోతాయి. సంపాదించే బంగ్లాలు, కార్లు, బంగారము అన్నీ ఈ మట్టిలో కలిసిపోతాయి. కానీ మనం సంపాదించే ఆత్మలు పరలోకానికి చేరుతారు. హల్లెలూయా. మనం చేసే దేవుని సేవ, మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. మనం చేసే ఆరాధన దేవుని సన్నిధికి వెళ్తుంది. మనం చేసే దేవుని పనులు, మంచి పనులు, దేవుని కొరకు చేసే మంచి త్యాగాలు, మంచి పనులు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా వెళ్తాయి. అలాంటి పనులు మనం చేయాలి. ప్రభా, అట్లా చేయడానికి నాకు సహాయం చేయండి అని మనం దేవుణ్ణి అడగాలి. అలాంటివి కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు, ప్రార్థన విన్నపాలు అవి కూడా మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వేరే దేశానికి వెళ్ళాలి, వీసా కావాలి, అడగండి. మీరు ఏమేం కావాలో మీ అవసరాలన్నీ తీర్చే దేవుడు మన దేవుడు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి? దేవా, ఇవన్నీ నాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆ పేపర్ని బైబిల్ మీద పెట్టండి, ప్రార్థనలో కూర్చొని, ప్రభా, ఈ యొక్క నేను అడుగుతున్న ఈ యొక్క అంశాలన్నీ మీరు నాకు ఇచ్చేశారు, నీకు స్తోత్రం. ఇచ్చేసినాక మనం ఏం చెప్తాం? ఎవరైనప్పుడు మనం అడిగాము, ఏమంటే ఒక 10,000 కావాలి మళ్ళీ ఇస్తాను అంటే మళ్ళీ ఇస్తారు. 10,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ 10,000 ఇవ్వండి, 10,000. అరే ఇచ్చేసాను కదమ్మా, నీకు ఇచ్చేసాను కదా అంటారు. ఇచ్చేసాక వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని చెప్తాం. అలాగనే దేవుడు మనకి ఇచ్చేశాడు. నువ్వేమేమి అడిగావో అన్నీ ఆయన ఇచ్చేశాడు. ఇంకా కనపట్టలేదు, కానీ ఒకరోజు తప్పకుండా వాటిని నీవు చూస్తావు. అదే విశ్వాసం అంటే. క్రైస్తవ విశ్వాసం అంటే ఇట్లా అడగగానే ఇట్లా టక్కున వచ్చి కళ్ళ ముందు కనిపించేది కాదండి. విశ్వాసంతో మనం దాన్ని చూడాలి. ఎవరైతే విశ్వాసంతో దాన్ని చూసి ఎస్ నేను ఇది పొందుకున్నాను అని నమ్ముతారో వాళ్ళే చూస్తారు, వేరే వాళ్ళు చూడలేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలండి? ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నాను అని నమ్మినప్పుడు మనం స్తుతించాలి, దేవునికి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. ప్రభా, నాకు మంచి జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ, మీకు ఏమేమి కావాలో అన్నీ థ్యాంక్ యూ చెప్పండి. నాకు వీసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవా, నాకు సంతానం ఇచ్చినందుకు స్తోత్రం దేవా, ఇదిగో నాకు మంచి గృహం ఇచ్చినందుకు స్తోత్రం నాయన, నా కుటుంబంలో మరి మార్పు ఇచ్చినందుకు స్తోత్రం, నా భర్తను మార్చినందుకు స్తోత్రం. ఏదైనా సరే అండి, మీరు స్తోత్రం చెప్పండి. మీరు ఇలా చేస్తూ ఉండండి ప్రియులారా, మీ జీవితాలలో అద్భుతాలు చూస్తారు. ఆమేన్. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసయ్య చెప్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. సో మొదటిగా మీ జీవితంలో ఉన్న కొండని, మిమ్మల్ని బాధ పెడుతున్న దాన్ని గద్దించండి. దాన్ని లేచి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టే ప్రతి ఒక్క పరిస్థితి అది వెళ్ళి సముద్రంలో పడిపోను గాక అని మీరు చెప్పాలి. ఆ యొక్క పరిస్థితిని శపించాలి. తర్వాత మనకు కావలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దేవుణ్ణి ఒక్కసారి ప్రభువా నాకు ఇవి దయచేయి అని అడిగిన తర్వాత అవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, దేవా ఇవన్నీ నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఇది అండి మనం చేసేటువంటి ప్రార్థన. మరి హెబ్రీ పత్రిక 11:1 కూడా మనం చూస్తున్నాం. విశ్వాసం అంటే ఏంటి? మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, నిరీక్షిస్తున్నామో అవన్నీ కూడా మనం పొంది ఉన్నామని నమ్మడమే విశ్వాసం. అది ఆల్రెడీ మన జీవితంలో జరిగిపోయిందని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఏది జరగాలని ఎదురు చూస్తున్నారో, మీ స్వస్థత కోసం చూస్తున్నారా? అప్పుడు మీరేం చెప్పాలి? యేసయ్య నాకు స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం. స్వస్థత ఇవ్వు ప్రభా, ఇంకా స్వస్థత ఇవ్వు ప్రభా కాదు, స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం. యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను, నేను స్వస్థత పొందుకున్నాను. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. 10, 20, 30 సార్లు, 50 సార్లు చెప్పండి. నేను స్వస్థత పొందుకున్నాను, నాకు అన్ని నొప్పులు వెళ్ళిపోయాయి, నాలో ఉన్న వ్యాధి వెళ్ళిపోయింది, నాకు ఉన్నటువంటి ప్రతి బాధ వెళ్ళిపోయింది, నేను ప్రభులో ఆనందిస్తాను, ప్రభులో సంతోషిస్తాను. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చాడు, యేసయ్య నా కోసము తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన నాలో సజీవంగా దివ్య సప్రసాద రూపంలో సజీవంగా నాలో ఉన్నాడు, ఆయన నా శరీరంలో కలిసిపోయాడు, యేసు రక్తం నా రక్తంలో కలిసిపోయింది, యేసయ్య ఇచ్చే స్వస్థతను నేను స్వీకరిస్తున్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, చెప్పుకుంటామో, స్తుతిస్తామో, థ్యాంక్ యూ జీసస్, దేవా నీకు వందనాలు, నాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు, ఇదే చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంట్లో నడుస్తున్నా, పని చేస్తున్నా, పడుకున్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే
థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభా, నా ప్రార్థన విన్నందుకు వందనాలు. ఇంకా అదే మీ ప్రార్థన రిక్వెస్ట్. ఇంకా ఎవరికి అనిపించినా వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి, ఫాదర్ నా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ నా కోసం, మళ్ళీ వెళ్ళి 10 మందికి చెప్పి 10 మందికి అంశాలన్నీ చెప్పి నా కోసం ప్రార్థన చేయని అడగొద్దు. ఒకసారి అడిగావు కదా, వాళ్ళు ఓకే చెప్పారు కదా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, నువ్వు కూడా ప్రార్థన చేసావు. చేసిన తర్వాత ఇంకేంటి, ఇంకా థ్యాంక్స్ గివింగే. నువ్వు ఎప్పుడు పూజ పెట్టినా కూడా ఏం పెట్టాలి, థ్యాంక్స్ గివింగ్ మాస్ పెట్టాలి, కృతజ్ఞతా బలి అర్పించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే చక్కటి పాట ఉందండి, ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా, ఒక్క మాట చాలునయ్యా, అయ్యా ఒక్క మాట చాలునయ్యా. అవును ప్రియులారా, యేసయ్య ఒక్క మాట పలికితే చాలండి. సర్వ ప్రపంచాలను సృష్టించిన దేవుడు, ఒక్క మాటతో ఈ సకల విశ్వాన్ని సృష్టించిన దేవుడు, అనేక పక్షులను సృష్టించిన దేవుడు, జంతువులని, సముద్రాలను ఒక్క మాటతో అన్నీ కూడా ఆయన సృష్టించాడు. అలాంటి దేవుడు ఒక్క మాట పలికితే ఎన్నో సంవత్సరాలుగా పెరిగినటువంటి ఆ చెట్టు, అంజూరపు చెట్టు, అది ఫలించని చెట్టు ఎండిపోయింది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైతే నిన్ను ఫలించకుండా, నువ్వు సంతోషంగా లేకుండా, నీ ఆకలి తీర్చకుండా, నీ దాహం తీర్చకుండా ఏదైతే నీ జీవితంలో ఉందో అది ఎండిపోవును గాక, అది తొలగిపోవును గాక, నీ జీవితం నుంచి వెళ్ళిపోవును గాక. నువ్వు నోటితో పలుకు, దాన్ని శపించు, నీకు నష్టం కలిగించే దాన్ని యేసు నామంలో నువ్వు శపించు. యేసయ్య శపించాడు, ఆ చెట్టుని శపించిన వెంటనే అది మొత్తం కూడా ఎండిపోయింది. హల్లెలూయా. అయితే మనం దేన్ని, మనుషులని శపించకూడదు. ప్రభు అన్నాడు, మీరు నిన్ను హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు అన్నాడు. మనుషుల్ని శపించకూడదండి. సిచ్యువేషన్, పరిస్థితులు, ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క వ్యాధులు, వాటినే మనం శపించాలి కానీ ఇంకా వేటిని మనం మనుషులని శపించకూడదు. మనం దీవించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, ఏదైతే మీరు అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని విశ్వసించిన ఎడల మీరు తప్పక పొందుదురు అని చెప్పావు నాయన. అవును ప్రభా, ఇప్పటి నుంచి నాయన మేము ఏదైతే ప్రార్థిస్తున్నామో అవన్నీ కూడా మేము పొంది ఉన్నామని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా వాళ్ళు ఈ లిస్టు ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే రాసుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా మీరు వాళ్ళకి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నా జీవితంలో కూడా మీరు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. ఇంతవరకు మీరు చేసిన వాటికి వందనాలు ప్రభా. అయ్యా, మేము అడిగిన వాటి అన్నిటి కూడా మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఈ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. అయ్యా, వారి జీవితంలో వారిని బాధ పెడుతున్న ప్రతి ఒక్క పరిస్థితి వారి జీవితం నుంచి వెళ్ళిపోవును గాక నేను గద్దిస్తున్నాను ప్రభా, శపిస్తున్నాను. ఆ వ్యాధిని శపిస్తున్నాను, ఆ క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధి యేసు నామములో శపిస్తున్నాను. వారి శరీరం నుంచి వెళ్ళిపోవును గాక, కిడ్నీలోని స్టోన్స్ కరిగిపోవును గాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రిబాలా షందరి కలబర. పరిశుద్ధాత్మదేవ నింపండి నైనా, ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి నైనా ప్రభా. అయా నీకు స్తోత్రం. వారి జీవితంలో భయము తొలగిపోవును గాక, కలవరం తొలగిపోవును గాక నైనా. వారిని బాధ పెట్టే ప్రతి పరిస్థితి మారిపోవును గాక, త్రాగుడు వ్యసనం తొలగిపోవును గాక, వ్యభిచారం తొలగిపోవును గాక నైనా. దొంగతనం, నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసే ప్రతి పాపం యేసు నామములో వీరిలో నుంచి తొలగిపోవును గాక. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, మంత్రక్రియలు, చేతబడి క్రియలు అన్నీ కూడా యేసు నామములో గద్దిస్తున్నాను, శపిస్తున్నాను, వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వీరి కుటుంబాలలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు యేసు నామములో శపిస్తున్నాను, తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో నేను ఈ బిడ్డలు అడిగే ప్రతి ఒక్కటి మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నేను ఈ బిడ్డలందరినీ గొప్ప సాక్షులుగా మార్చుకోమని నజరేయుడైన యేసు నామములో
ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.